ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 71. మేఘన పెళ్లి చేసుకుంది. వర్మ కుటుంబానికి చెందిన మేఘన బిజినెస్ టైకూన్ విశాంత్ సింఘాని అని పెళ్లి చేసుకున్నట్లు వార్తా ఛానల్లో ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది. మేఘన వివాహం మీద దేవాంష్కు ఒక అభద్రతా భావం ఉంది. ఆమె తన నుండి వేదికను వేరు చేయగలదు అని. దేవాంష్కి వేదిక అంటే చాలా ఇష్టం. దేవాంష్ని ఇలా ఇబ్బంది పడుతున్న విషయం శివానికి కూడా అర్థమైంది. ఈసారి మేఘన పెళ్లికి ముందు దేవాంష్కి ఒక క్లూ కూడా ఇవ్వలేదు. లేకపోతే అతను మళ్ళీ ఏదైనా పరిష్కారం కనుగొని ఉండేవాడు. శివాని దేవాంష్ భుజం మీద చెయ్యి వేసి, బాధపడకు, ఆమె నీకు హాని చేయదు, వేదిక మనదే, మనతోనే ఉంటుంది, చింతించకు అని ఓదార్చింది. వేదిక నా చెల్లి చివరి జ్ఞాపకం అని నీకు తెలుసు కదా, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికను కోల్పోలేను అని పుడుకుపోయిన గొంతుతో చెప్పాడు దేవాంష్. మేఘన మన వేదికను మన నుండి విడదీయలేదు. కస్టడీ కేసులో పోరాడటానికి ఆమెకు ఎటువంటి ఆధారం లేదు అని దేవాంష్కి ధైర్యం చెప్పింది శివాని. ఇక్కడ ఆకాష్ శ్వేతని తన చేతుల్లో పట్టుకొని మంచం మీద పడుకున్నాడు. మద్యం మత్తులో పూర్తిగా స్పృహ కోల్పోయాడు. మేఘన చెప్పినంత మాత్రాన అతను నమ్మడు. శ్వేతకి ఇంకా తెలియని విషయం ఆకాష్కి తెలుసు. ఆకాష్ కూడా శ్వేత చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆకాష్ స్పృహ తప్పి పడిపోవడం చూసి శ్వేత అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆకాష్ ఆమెను పట్టుకొని కింద పడేసి ఆమెపై వాలాడు. ఆమె ప్రతిఘటించింది. ఈ సమయంలో ఆకాష్ చాలా కోపంగా ఉన్నాడని శ్వేతకి బాగా తెలుసు. కానీ కోపంలో కూడా శ్వేతని బాధించలేకపోయాడు. ఈ క్షణంలో ఆకాష్ స్పృహలో లేడు. కానీ స్పృహలోకి వచ్చినప్పుడు అతని ప్రతిచర్య చాలా బలంగా ఉంటుంది. ఆకాష్కి నిజం చెప్పాలని శ్వేత చాలాసార్లు ప్రయత్నించింది. కానీ ఇప్పటికీ చాలా ఆలస్యమైపోయింది. శ్వేత చివరకు ఓటమిని అంగీకరించి ఆకాష్ చేతిలో నిద్రపోయింది. తన కౌగిల్లో నిద్రపోతున్న శ్వేత లేచి వెళ్ళిపోవడం గమనించిన ఆకాష్ కళ్ళు తెరిచాడు. సగం నిద్రతో నిండిన కళ్ళతో ఆకాష్ ఆమె వైపు చూసేసరికి ఆమె మరోసారి నిద్రలో నడుస్తుంది. ఆకాష్కి కోపం వచ్చినా ఆమె గురించి చాలా కంగారు పడ్డాడు. అతను లేచి ఆమెను అనుసరించాడు. శ్వేత గది నుండి వెళ్ళి హాల్ చుట్టూ కొన్ని రౌండ్లు వేసి కారిడార్ గుండా వెళ్ళి మెయిన్ డోర్ వద్దకు చేరుకుంది. ఆకాష్ ఆమె వెనుకే ఉన్నాడు. శ్వేత తలుపు తెరిచి బయటకు వెళ్ళింది. ఆమె అడుగులు ముందుకు మాత్రమే కదులుతున్నాయి. ఆకాష్ ఆమెను అనుసరించాడు. ఆమెకు ఏదైనా ప్రమాదం అనిపిస్తే అప్పుడు చూసుకోవాలని అనుకున్నాడు ఆకాష్. నీటి అలలు శ్వేత పాదాలను తాకబోతున్నాయి. ఆకాష్ ఆమెను వెనుక నుండి ఆపాడు. ఆకాష్ ఆమెను జాగ్రత్తగా ఎత్తుకొని మెల్లగా వచ్చి అక్కడ ఉన్న బెడ్ మీద పడుకోబెట్టాడు. బీచ్కి ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుంది. బీచ్లో కూడా ఒక కాట్ అరేంజ్ చేశాడు ఆకాష్. శ్వేత మంచం మీద కాళ్ళు పెట్టి నిద్రపోయింది. ఆకాష్ కూడా పక్కనే ఉన్న ఇసుక మీద కూర్చున్నాడు. రాత్రి వేళలో సముద్రంలోని అలలు మరింత వేగంగా ఎగిసిపడుతున్నాయి. సముద్రపు ఒడ్డున అలలను తాకుతూ వస్తున్న చల్లటి గాలి వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మారుస్తుంది. శ్వేతకు చలిగా ఉందని గమనించిన ఆకాష్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి దుప్పటి తెచ్చాడు. ఆ దుప్పటిని శ్వేతకు కప్పాడు. ఈ వెర్రి అమ్మాయితో నేనెందుకు ప్రేమలో పడ్డానో, ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? నా జీవితంలో నేను ఎంతోగానో ప్రేమించిన మొదటి అమ్మాయివి నువ్వే అని ఆకాష్ శ్వేతతో చిన్న స్వరంతో కంప్లైంట్ చేసినట్టుగా మాట్లాడాడు. నిజానికి ఆకాష్ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టేటప్పుడు శ్వేతకు స్పృహ వచ్చింది. కానీ ఆమె నిద్రపోతున్నట్లు నటిస్తూనే ఉంది. ఆకాష్ నోటి నుండి తన భావాలను వినాలనుకుంది. నిద్ర లేవగానే ఆకాష్ గొడవలు తప్ప మరేమీ చేయడు. కానీ ఈ సమయంలో శ్వేతతో తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఆకాష్ మాటలు విన్న శ్వేతకి ఆకాష్ తనని ఇంకా ప్రేమిస్తున్నాడని, తన వైపు నుండి ప్రయత్నం చేస్తే తనని అర్థం చేసుకుంటాడని ఆశ కలిగింది. ఆకాష్ కళ్ళలోంచి నిద్ర మాయమైంది. అప్పుడప్పుడు కెరటాల వైపు, ఇంకొన్నిసార్లు శ్వేత వైపు చూస్తూ ఉన్నాడు.
వెన్నెల వెలుగులో శ్వేత ముఖం మరింత అందంగా కనిపించింది. ఆమె చాలా హాయిగా నిద్రపోతోంది. కానీ ఆకాష్ నిద్ర మాత్రం చెదిరిపోయింది. అతను కోపంగా ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. మరుసటి రోజు శ్వేతతో అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఆకాష్ నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉండడం, శ్వేత టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడం కష్టంగా మారింది. ఇంతలో ఇక్కడ మిస్సెస్ విశాంత్ రాథోడ్గా మారిన మేఘన వేదికపై తన హక్కులను సాధించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుందనే ఆలోచనతో దేవాంశ్ పరిస్థితి మరింత దిగజారింది. ఏ విధంగా అయినా మేఘనను ఈ పని చేయకుండా ఆపాలని అనుకున్నాడు. ఉదయం కాగానే సునీత దేవాంశ్ గది తలుపు తట్టింది. దేవాంశ్ లేచి తలుపు తీయగానే సునీత అతనికి ఒక కవర్ ఇచ్చింది. ఒక్కసారి చూస్తే అది ఏదో కోర్ట్ రిలేటెడ్ పేపర్ అని అర్థమైంది. దేవాంశ్ త్వరగా కవర్ తెరిచి చూశాడు. అందులో కస్టడీ కేసు నోటీసు ఉంది. దేవాంశ్ భయపడినదే జరిగింది. వేదిక కేసు మరో 2 రోజుల్లో విచారణకు రాబోతోంది. దేవాంశ్ ఏమీ చేయకముందే మేఘన మొదటి స్టెప్ వేసింది. అయితే కేసు పెట్టి గెలుస్తానన్న నమ్మకం ఆమెకు ఎలా ఉందో అని దేవాంశ్ ఆశ్చర్యపోయాడు. ఖచ్చితంగా ఇందులో ఎవరికీ తెలియని విషయం ఉంది. ఆ విషయం దేవాంశ్కి తెలిసే రోజు త్వరలోనే ఉంది. దేవాంశ్ సునీతని వెళ్ళమని చెప్పి బట్టలు మార్చుకొని జిమ్కి బయలుదేరాడు. ఉదయం శ్వేత కళ్ళు తెరిచి చూసేసరికి నిద్రలో నడిచి అక్కడికి వచ్చిందని అర్థమైంది. హాయిగా లేకున్నా పరుపు మీద పడుకున్నట్లు పక్కనే ఇసుక మీద పడుకున్నాడు ఆకాష్. ముందు వెళ్ళి కాఫీ చేసి హాయిగా కూర్చొని ఆకాష్తో మాట్లాడాలి అని అనుకుంది శ్వేత. తను చెప్పేదంతా వినే వరకు ఆమె అతన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు అని అనుకుంది. ఆ తర్వాత అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఓకే అనుకుంది. శ్వేత దాదాపు 20 నిమిషాల్లో ఇద్దరికీ కాఫీ సిద్ధం చేసి ఆకాష్ భుజం తట్టి లేపింది. శ్వేత 2 మగ్గుల కాఫీతో తన దగ్గర కూర్చోవడం ఆకాష్ చూశాడు. ఏంటి అని కాస్త కటువుగా అడిగాడు ఆకాష్. కాఫీ అంటారని అనుకుంటున్నాను. శ్వేత కూడా ఆకాష్కి తనదైన స్వరంతో సమాధానం చెప్పింది. నాకు కూడా అది కాఫీ అని కనబడుతుంది. అయితే నాకు కాఫీ కావాలని ఎవరు చెప్పారు అని కోపంగా అడిగాడు ఆకాష్. దీనికి మీ అనుమతి అవసరం లేదు. ఇక మీరు నా మాట పూర్తి వినకుండా మీరు ఈరోజు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ఈ కాఫీ తాగుతూ నిశ్శబ్దంగా నేను చెప్పేది వినండి అని ఆకాష్ని తిట్టుకుంటూ పూర్తి అధికారంతో చెప్పింది శ్వేత. ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉందా అని వెటకారంగా అడిగాడు ఆకాష్. హా, నువ్వింకా నా వైపు నుండి కూడా తెలుసుకోవాలి అని చెప్పింది. ఈ నిజం వెనుక ఒక దృక్కోణం ఉందా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని వెటకారంగా అన్నాడు ఆకాష్. అవును, ప్లీజ్ నేను చెప్పేది విను అని బతిమాలింది శ్వేత. నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు ఆకాష్ శ్వేత చేతిలోంచి కాఫీ మగ్ తీసుకుంటూ, ఆమె చెప్పేది వినడానికి సిద్ధమవుతూ. వాస్తవానికి నేను మీకు దగ్గరయ్యి దేవాంశ్ అన్నయ్య గురించి తెలుసుకొని తనకు చెప్పమని శివాని చెప్పింది శ్వేత. అయితే ఇది నాకు కూడా తెలుసు, ఇందులో కొత్తదనమేముంది అని అన్నాడు ఆకాష్. ఉంది, కొత్తగా నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను అని రెప్పలు వాలుస్తూ చెప్పింది శ్వేత. ఏంటి, ఇప్పుడేం చెప్పావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమించినట్టు నటించి ఇంకా ఆ పాత్రలోనే ఇప్పటికీ జీవిస్తున్నావా అని వెటకారం కోపం కలగలిపి అన్నాడు ఆకాష్. అసలు నేనేం చేస్తాను ఆకాష్? అవును, నేను శివాని చెప్పినట్టు చేశాను. కానీ నేను ఎప్పుడైనా నీ పట్ల చొరవ తీసుకున్నానా? కాదు కదా. ఎప్పుడు నా దగ్గరికి వచ్చేది నువ్వే. మొదట నేను నా ప్రేమను వ్యక్తపరిచాను. ఇంకా నేను దేవాంశ్ అన్నయ్య గురించి మిమ్మల్ని ఏమీ అడగలేదు అని బాధగా చెప్పింది శ్వేత. పార్టీ జరిగిన రోజు రాత్రి కూడా నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పాలని ప్రయత్నించాను. అప్పుడు నువ్వు మాట్లాడుతూనే నిద్రపోయావు. మీ చెల్లి మేఘనకి విషయం తెలుసు. అందుకే నేనే ముందుగా ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఇకపోతే మేఘన నీకు పూర్తి నిజం చెప్పలేదు. బహుశా ఈ నిజం నీ చెల్లి మేఘన నుండి నీకు తెలియడం నా దురదృష్టం. ఆ రికార్డింగ్లో ఉన్న దాని ప్రకారం నువ్వు నన్ను వాడుకుంటున్నావని స్పష్టంగా ఉంది. అంటే రికార్డింగ్ కూడా అబద్ధమా అని అడిగాడు ఆకాష్. శ్వేతకి అర్థం కాక
మీరు ఏ రికార్డింగ్ గురించి మాట్లాడుతున్నారు అని అడిగింది. ఆగు చెబుతాను అని మాట్లాడుతూ ఆకాష్ తన ఫోన్ తీసి శివాని శ్వేతల మధ్య జరిగిన సంభాషణను శ్వేత ముందు ప్లే చేశాడు. మేఘన సీక్రెట్గా వాళ్ళ మాటలను రికార్డ్ చేసింది. శ్వేత, శివాని ఇద్దరు ఒకటే మాట్లాడుకుంటున్నారు. ఈ రికార్డింగ్ని ఎవరైనా వింటే శివాని మరియు శ్వేత కలిసి ఆకాష్ని ఉపయోగించుకుంటున్నారని మరియు శివాని మరియు దేవాంశ్ మధ్య సంబంధం చాలా బలహీనంగా ఉందని అనుకుంటారు. ఆకాష్ ఎందుకంత కోప్పడ్డాడో ఇప్పుడు శ్వేతకి అర్థమైంది. ఆమె ఆకాష్తో, నువ్వు రికార్డింగ్లో సగం మాత్రమే విన్నావు, లేదా బహుశా నీకు మరియు నాకు మధ్య విభేదాలు సృష్టించడానికి నీ చెల్లి తనకు సరిపోయేంత రికార్డ్ చేసి ఉండవచ్చు, కానీ నేను మీకు మొత్తం నిజం చెబుతాను అని అంది శ్వేత. నేను ఆకాష్ వర్మతో గాఢమైన ప్రేమలో పడ్డానని నీతో ఒప్పుకోవాలనుకుంటున్నాను. నా జీవితంలోకి వచ్చిన మొదటి మరియు చివరి వ్యక్తి ఆకాష్ వర్మ. దీని తర్వాత నేను ఎవరిని ప్రేమించలేకపోవచ్చు. ఇప్పుడు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా, వదిలేస్తావా అన్న నిర్ణయం నీ చేతిలోనే ఉంది అంటూ ఆకాష్ దగ్గరికి వచ్చి ఆకాష్ పెదవులను తన పెదవులను చిన్నగా ముద్దు పెట్టుకుంది శ్వేత. ఆ తర్వాత శ్వేత అక్కడి నుండి లేచి పరిగెత్తడం మొదలుపెట్టింది. శ్వేత ఇదంతా ఆకాష్కి చెప్తున్నప్పుడు ఆ సమయంలో ఆకాష్కి ఆమె కళ్ళలో నిజం కనిపించింది. కానీ ఆకాష్ ఇంకా నమ్మలేకపోయాడు. ఆకాష్ శ్వేత చెయ్యి పట్టుకొని ఆపి, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు కదా అని అడిగాడు. అవును. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఇంకో క్వశ్చన్ అడిగాడు ఆకాష్. ఆకాష్ నోటి నుండి వచ్చిన ఆ మాట విన్న శ్వేత వెంటనే వెనక్కి తిరిగి ఆకాష్ వైపు చూసింది. ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? నేను సీరియస్గా అడుగుతున్నాను. ఇక నిర్ణయం నీ చేతిలోనే ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వెప్పటికీ నాతోనే ఉంటావు అని లాస్ట్ వాక్యం స్థిరంగా చెప్పాడు ఆకాష్. అయినా అకస్మాత్తుగా నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగింది శ్వేత. ఎందుకు అలా అడుగుతున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఇప్పుడే చెప్పావు కదా. నన్ను తప్ప ఇంకెవరి గురించి ఆలోచించలేవు అని, అందుకే నన్ను పెళ్లి చేసుకో అని అన్నాడు ఆకాష్. అవును చెప్పాను, కానీ నువ్వింత సడన్గా ఆ ఆలోచన ఎందుకు చేస్తున్నావు అని అడిగింది శ్వేత. నాతో జీవితాంతం నడవడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు ఆకాష్. నువ్వు నా చెయ్యి పట్టుకుంటే నీతో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆకాష్ మాటలకు శ్వేత మరోసారి తన పజిల్ స్టైల్లో సమాధానమిచ్చింది. అసలు నీ ఉద్దేశం ఏంటి శ్వేత అని అసహనంగా అడిగాడు ఆకాష్. శ్వేత ఆకాష్ నుండి తన చేతిని విడిపించుకొని సిగ్గుపడుతూ అక్కడి నుండి లోపలికి వెళ్ళింది. ఆకాష్ ఆమె అంత తేలిగ్గా ఒప్పుకుందంటే నమ్మలేకపోయాడు. అదంతా అతనికి ఇంకా కలలా అనిపించింది. అయితే ఆకాష్ నిజంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడా, లేక మరేదైనా మనసులో ఉందా? ఇక్కడ దేవాంశ్ ఆఫీస్కి చేరుకొని నోటీసును తన న్యాయ సలహాదారుకు చూపించాడు. మేఘన వర్మ నుండి ఈ నోటీస్ వచ్చింది. దేవాంశ్, ఆమె నిన్ను తప్పుగా రుజువు చేయడానికి ఖచ్చితంగా ప్రూఫ్ కలిగి ఉందని అర్థం అని చెప్పాడు లాయర్. అది విన్న దేవాంశ్ మనసు మరింత కలత చెందింది. ఇక్కడ శివాని సోదరుడు సంజయ్ దేవాంశ్ ఇంటికి వచ్చాడు. తన సోదరి రాజభవనంలో నివసిస్తోందని ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ అతనికి ఇంకా తెలియదు శివాని అక్కడ ఎందుకు ఉంది అని. తన అక్క ఇక్కడ పనిచేస్తుందని, అందుకే ఇక్కడ ఉందని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతను శివాని నుండి మాత్రమే అసలు నిజం తెలుసుకోబోతున్నాడు. సంజయ్ తన బావ దేవాంశ్తో ముఖాముఖిగా కలిస్తే ఏం జరుగుతుంది? ఇంతకుముందు కూడా దేవాంశ్ అతనికి సహాయం చేశాడు. కానీ సంజయ్కి ఈ విషయం తెలీదు. పైగా సంజయ్ ఇంకా టీనేజ్లోనే ఉన్నాడు. ఇంకా